కార్యాచరణ ఈరోజు మన సంస్కృతి మన సాంప్రదాయం. ఎస్. అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకుంటే స్కూల్స్లో ఇదివరకు మా చిన్నప్పుడు మోరల్ సైన్స్ క్లాసెస్ అని ఉండేవి. అక్కడ కూర్చోబెట్టి చక్కగా ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు చూద్దామన్నా కూడా ఏ స్కూల్లో కూడా మనం లక్షలు ఇందాక మీరు అన్నారు ఎదురిచ్చి మరీ మన పిల్లల్ని భ్రష్టు పట్టించే స్కూళ్ళల్లో వేస్తున్నాం, కాలేజీల్లో వేస్తున్నాం. మరి అప్పటికి ఆ క్లాసెస్ ఇప్పుడు ఏమయ్యాయంటారు? ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయింది, టెక్నాలజీ వచ్చేసింది, ఇవన్నీ చెప్తున్నారు. మరి అంటే 3వ తరగతి నుంచి ఐఐటి ట్రైనింగ్లు ఇస్తున్నారు. బుద్ధి లేదా పేరెంట్స్కి? వాడు ఐక్యూ ఎంత ఉంటుందమ్మా? 3rd క్లాస్ నుంచే మాట్లాడే పేరెంట్స్ని చెప్పుతో కొట్టాలి. ఎందుకు కొట్టాలో చెప్తాను నేను. వాడి ఐక్యూ వాడి బ్రెయిన్ యొక్క సామర్థ్యము ఎంతో ఉంటుంది. వాళ్ళు ఏంటండి ఆ స్కూల్లోనే ఐఐటికి 3rd క్లాస్ నుంచి ఉంది, ఇంకే స్కూల్లో లేదు. సిగ్గుందా నీకు? అసలు ఐఐటి వైబ్రేషన్ నీకు తెలుసా? 3వ తరగతి నుంచే వాడి మీద వాడు మోసేటటువంటి, ఇప్పుడు ఒకటే ఉందమ్మా, ఇప్పుడు నువ్వు ఎంత ఒక 10 కేజీలు నువ్వు మోయగలుగుతావు. 10 కేజీలు పట్టుకుంటే ఎంత దూరం వెళ్ళగలుగుతావు? 10 అడుగులు వేయగలుగుతావు. నేను నీ మీద 20 కేజీలు పెట్టాను, కష్టపడేసావు. నీ మీద 100 కేజీలు పెట్టాను, కనీసం లేస్తావా? దాని కింద పడి చచ్చిపోతాం, పాతాళం. మనం చచ్చిపోతాం దాని మీద. ఇవాళ ఒక్కొక్క బిడ్డ మీద పేరెంట్స్కి బుద్ధి లేదు. వ్యవస్థ నన్ను ఎప్పుడైనా సరే నేను చెప్తున్నాను, ఈ వ్యవస్థ విషాన్ని చింపుతుంది అనంటే ఆ విషానికి కావలసినటువంటివన్నీ కూడా ఆ కూరలు పెట్టింది నువ్వు కాదా? నువ్వే. ముందు వాటిల్ని పీకేస్తే అప్పుడు ఇది ఉంటుంది. నేను ఈ మధ్య కాలంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవి ఉంటాయి. ఫస్ట్ ఆడపిల్లలకి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి అనగానే కొన్ని యూనివర్సిటీస్ నన్నే పిలుస్తాయి. మేడం మీరైతేనే రండి, మీరైతేనే పిల్లల మాట వింటారు, మీరు రండి అని ఖచ్చితంగా పిలుస్తాయి. నాకు టైం లేదండి, వేరే వాళ్ళని పిలవండి. లేదు మేడం, ఒక్క క్లాస్ అన్నా మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి. ఎందుకు అనంటే ఆడపిల్లలు చెబితే ఖచ్చితంగా వింటారమ్మా. చెప్పేవాళ్ళు ఉంటే పిల్లలు డెఫినెట్గా వింటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే అసలు మనం ఏ విలువలతో బ్రతకాలి? మీరు నమ్మరు, నేను ఇక్కడ మంచి ప్రశ్న అడిగారు చెప్తున్నా. ఆడపిల్లలు పిలిచినప్పుడు నేను వెళ్తాను కదా, ఫస్ట్ ఇయర్లో ఉన్న ఆడపిల్లల్లో కొంచెం కదలిక, జోష్ ఉంటుంది. నేను మోటివేషనల్ క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళ రెస్పాన్స్ బాగా ఉంటుంది, బాగా రెస్పాండ్ అవుతారు, బాగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, వాళ్ళకి ఏదన్నా ఉన్నా కూడా. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 50-50 ఉంటుంది. 50-50, మిగిలిన 50% అసలు వాళ్ళలో ఏ చలనం ఉండదు. 3rd ఇయర్ వచ్చేసరికి అంతే పెరిగిపోయారు వాళ్ళు. ఇంకా లేవరమ్మా, లేవరు. మీరు ఎంత మోటివేట్ చేయండి, ఎంత అడగండి, ఎంత బతిమలాడండి, అలాగే కూర్చుంటారు. నాకు ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను నేను, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అనగానే ఇమ్మీడియట్గా నాకు అర్థమైంది, ఓకే సంథింగ్ వీళ్ళ ఇన్నర్ చైల్డ్ ఇంజనీరింగ్ అని ఒకటి చేస్తాం మేము. వీళ్ళ లోపలికి వెళ్తే కానీ వీళ్ళ లోపల ఏదో ఒక ట్రామా ఉంటుంది. ఆ ట్రామాని తీసేస్తే కానీ వాళ్ళు యాక్టివ్ కాలేరు. ఒక ముళ్ళు గుచ్చుకుంది వాళ్ళల్లో, ఆ ముళ్ళుని తీయాలి. అప్పుడు నేను ఒక్కొక్కళ్ళని కదలనాళ్ళని నిర్లక్ష్యంగా, ఒక కమ్మ కాళ్ళు ఊపుతూ ఉంటుంది, ఒక కమ్మ గోళ్ళు తీసుకుంటూ ఉంటుంది, ఒక కమ్మ తలదూకు ఇలా, ఎందుకంటే సెల్ ఫోన్స్ ఎలా చేయను నేను, గోళ్ళు గిల్లుకుంటూ ఉంటుంది, ఇంకొక అమ్మ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కేర్లెస్ కూడా కాదు, నేను చెప్తా వినండి, అన్నీ ఉంటుంది. వాళ్ళనే లేపుతాను నేను. ఇంకా అప్పుడు మొదలు పెడతాను, బంగారు తల్లి నీ పేరేంటి? వాళ్ళ పేరు చెప్తారు, అందంగా పేరు ఉంటుంది, ఆ పేరుకి అర్థం చెప్తారు. అర్థం చెప్పి అమ్మ నువ్వు ఇంత అద్భుతంగా ఉన్నావు, నీకు ఇది తెలుసా, ఇది అట్లా మెల్లగా నా దారిలోకి తెచ్చుకున్న తర్వాత అలా ప్రతి ఒక్కళ్ళని నేను మోటివేట్ చేస్తే క్లాస్ అయిపోయేసరికి నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళకి ఇంజనీరింగ్ ఇష్టం ఉండదు, ఆ సబ్జెక్ట్స్ చదవలేరు, వాళ్ళకి ఐక్యూ లేదు, అంత కెపాసిటీ లేదు వాళ్ళకి. కానీ వాళ్ళ పేరెంట్స్ నువ్వు ఇంజనీరింగే చదవాలి, నువ్వు పలానా దేశమే వెళ్ళాలి, లేదా పలానా యూనివర్సిటీలోనే చదవాలి. నువ్వు ఎందుకు అనంటే మామయ్య కొడుకు చదివాడు, బాబాయ్ కొడుకు చదివాడు, పెదనాన్న కొడుకు చదివాడు, వీడి బొంద వీళ్ళ బద్దలు, వాళ్ళు చదివారు వీళ్ళు చదివారనమ్మ ఈ పిల్లల్ని బలవంతంగా తోసేస్తారు. ఒక్క మాట, ఈరోజు ఆడపిల్లల్లో ఒక సిగ్గుపడడం అనేది లేదు, ఒక లాలిత్యం లేదు, ఒక సున్నితత్వం ఆడపిల్లలు ఎందుకు కోల్పోయారో తెలుసా? ఈ పేరెంట్స్ చేసిన దరిద్రాలే, 100% దరిద్రాలే. వాళ్ళ శక్తికి మించి వాళ్ళకి ఇష్టం లేనటువంటి సబ్జెక్టు, వాళ్ళు చదవలేనటువంటి సబ్జెక్ట్లో వెళ్ళి మళ్ళీ బ్యాక్లాగ్స్ వస్తే అసలు వీళ్ళని మాట్లాడేటటువంటి మాటలు పేరెంట్స్ ఇన్ని లక్షలు పోస్తున్నాం, ఇది పోస్తున్నాం, అది పోస్తున్నాం అనగానే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎందుకమ్మా ఇవాళ ఆడపిల్లలు చెడిపోతున్నారు, ఎందుకమ్మా ఇవాళ ఆడపిల్లలు రోడ్డు మీద ఉంటున్నారు, ఎందుకమ్మా ఇవాళ ఆడపిల్లల పేరెంట్స్ మాట వినట్లేదు అనంటే కారణం పెద్దలే.
వాళ్ళు చదవలేనటువంటిది వాళ్ళకి ఏదో అవ్వాలని ఉంటుంది. అలా ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని, ఫ్యాషన్ డిజైనర్ అవుతావు. అదేంటో దీనికి తెలియదు. దీనికి తెలిసింది కేవలము ఇంజనీరింగ్ డాలర్లు లేదా డాక్టరు. ఈ మధ్య కాలంలో అదొకటి తగలడింది. ఒక్కొక్క సీటు 1.5 2 కోట్లు 3 కోట్లు అంట. చదువు కొనేవాడు రేపొద్దున నీకు వైద్యం ఏం చేస్తాడమ్మా? వైద్యం ఏం చేస్తాడు? వాడు పుస్తకం చదివి చేయాలి ఇంకా వైద్యాలు. అందుకే ఇటు వస్తున్నాయి మన ఆరోగ్యాలన్నీ ఈరోజు. ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు నా చిన్నప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఒకటే ఉంటే ఆల్మోస్ట్ పురుళ్ళు కూడా ఆ డాక్టరే పోసేసేవాడు. అసలు ఆపరేషన్ అంటే తప్ప వేరే పెద్ద సర్జరీ వస్తే తప్ప పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగేది కాదు. చెవు పోటు వచ్చినా ఆయనే చూసేవాడు, కంట్లో ఏదన్నా వచ్చినా ఆయన చూసేవాడు. అది కొంచెం పెద్దదైతే ఆ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించేవాళ్ళు. ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ ఏమవుతున్నారు చెప్పండి? ఏమవుతున్నారు? హెడ్ నర్స్కి ఎక్కువ, డాక్టర్కి తక్కువ. వీళ్ళందరూ డ్యూటీ డాక్టర్స్ అయ్యారు ఈరోజు. ఆ ఎంబీబీఎస్లో ఉన్నటువంటి కోర్సులు మొత్తం తీసేసి ఎట్లా ఉంది అని అంటే గైనకాలజీ వేరైపోయింది. అంటే ఎంబీబీఎస్లో కూడా అదొక పార్ట్ ఉండేది. బట్ ఇప్పుడు ఏమైంది? పురుళ్ళు పోయడానికి ఒక డాక్టరు, పురుళ్ళు పోసే ముందు ప్రెగ్నెన్సీకి డైరెక్ట్ చేసేదే ఒక డాక్టరు. ఇవన్నీ ఒక డాక్టరే చెప్పేదమ్మా. నెల తప్పింది పిల్ల అని చెప్పడానికి, టెస్ట్ చేయించుకోవడానికి వచ్చింది దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఒక డాక్టరే ఉండేది. ఆవిడే గైడ్, ఆవిడే టీచరు, ఆవిడే తల్లి, ఆవిడే మంత్రసాని. అన్నీ చేసే ప్రాబ్లమ్స్ అన్ని రాసుకోవడానికి ఒకళ్ళు వస్తారు ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకొకళ్ళ దగ్గర న్యూట్రిషనిస్ట్ ఇంకొకళ్ళు ఉంటారు. అసలు ఫైనల్ గా మెయిన్ డాక్టర్ దగ్గర. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి చెప్పండి? నువ్వు ప్రైవేటైజేషన్ చేసి అవతల పారేసి ఎడ్యుకేషన్ని, అతనికి ఏం కావాలి? ఇప్పుడు నీకు ఇన్ని మాత్రమే ఉంటాయి. ఎంబీబీఎస్ అనగానే ఒక 140 సీట్లు 150 సీట్లు ఉంటాయి ఒక కాలేజ్కి. 140 150కి నేను నీకు ల్యాబే పెట్టానా, ఇంకోటే పెట్టాలా? ఇంకొకటి, నేను ఒక కాలేజ్ పెట్టాను అని అంటే నేను అది వ్యాపార దృక్పథంతో నేను పెడుతున్నాను. అటువంటప్పుడు ఏం చేస్తాను? ఎంబీబీఎస్లో ఎన్ని ఉన్నాయో దాన్ని తెగొడతా. విభజించు, పుస్తకాలు తయారు చేయి, కోర్సులు తయారు చేయి, డిగ్రీలు తయారు చేయి, డబ్బులు దోచేయి. ఇవన్నీ అయిపోయి ఇవాళ పిల్లలు చదివి బయటకు వచ్చేసరికి వాళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారమ్మా. ఇవాళ 30-35 ఏళ్ళు వస్తే కానీ ఒక పిల్లోడు కానీ ఒక పిల్లగానే డాక్టర్ అనిపించుకోవట్లేదు. అప్పుడు పెళ్ళిళ్ళు, అప్పుడు పిల్లల్ని చూసుకుంటానికి ఓపిక లేదు, పేషెంట్లు చూసేసరికి ఉన్న ఓపిక అయిపోతుంది. ఆ పేషెంట్లు చూద్దామన్నా కూడా ఇదిగో ఇవి సిచ్యువేషన్స్. మళ్ళీ వీళ్ళకి టార్గెట్లు. ఏ వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం చెప్పండి ఒకసారి? ఏ వ్యవస్థలో బతుకుతున్నాం? ఇవాళ విద్య, వైద్యము భయంకరమైనటువంటి ప్రైవేటైజేషన్ అవ్వడం వల్ల మన సంపాదన కాక అందరు గుండెల మీద చేసుకుని చెప్పండి, క్రెడిట్ కార్డుల రూపంలో అప్పుల్లో ఉన్నాం మనం.